ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నిజానికి థ్యాంక్స్ నేనే నీకు చెప్పాలమ్మా. నువ్వు వేసినటువంటి ముగ్గు మా అందరికీ ఎంతో బాగా నచ్చింది. అది మా కుటుంబంలో అందరూ ఎంతో ఇష్టపడే ఓ మనిషి వేసిన ముగ్గు. అచ్చు గుద్దినట్టు నువ్వు ఆ ముగ్గును అలాగే వేశావు. అది తనే వేసింది అన్నట్టుగా ఉంది. అందుకే ప్రైజ్ కూడా నీకే వచ్చేలా చేశాం. కానీ ఎంతో పెద్ద మనసుతో ఆ ప్రైజ్ మనీని నువ్వు పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పావు. నువ్వు చిన్నపిల్లవైనా సరే నువ్వంత గొప్పగా ఆలోచించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదేం నా గొప్పతనం కాదండి, మా మావయ్య గొప్పతనం. తనే నాకు చెప్పాడు, మన దగ్గర కావాల్సినంత డబ్బుంది, ఆ డబ్బు మనకెందుకు, అవి ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పమన్నాడు. దానికి మా కీర్తి కూడా సపోర్ట్ చేసింది. తను కూడా చాలా మంచిది. కీర్తి అంటే ఆ రోజు హాస్పిటల్కి తీసుకొచ్చిన అమ్మాయేనా? అవునండి, తనే. తనిప్పుడు ప్రెగ్నెంట్ కదా, అందుకే రెగ్యులర్గా చెకప్ కోసం సిటీకి తీసుకొస్తాము. పాపం తను గతాన్ని కూడా మర్చిపోయింది. తనకి గతం గుర్తు రావాలని మా మావయ్య కూడా ఎంతగానో అనుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోపాన్ని పెడతాడమ్మా ఆ భగవంతుడు. కాని దాని వెనకాతల తప్పకుండా ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. అది మనకి తెలియక ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి బాధపడతాం. ఏంటోనండి, మీరు చెప్పిన మాటలు అర్థమైనట్టే ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇది భగవద్గీతమ్మా. ఆ దేవదేవుడే మానవ జీవితం ఎలా ఉండాలో చెప్పిన మహత్తర గ్రంథం ఇది. ఇది నా తరపున ఆ అమ్మాయికివ్వు. అదేంటండి, భగవద్గీత అనేది చచ్చిపోయినప్పుడు మాత్రమే కదా వినిపిస్తారు. మరి మీరేంటి మా కీర్తికి ఇవ్వమంటున్నారు? అయ్యయ్యో, తప్పమ్మా. ఈ గ్రంథం ఇంట్లో ఉన్నా ఇందులోని వాక్యాలు చదివినా మనిషి జీవితంలో ఎంతో మార్పొస్తుంది. అదేంటి, భగవద్గీతలో ఇంత గొప్పతనముందా? అవునమ్మా. అసలు మనిషి పుట్టుక దగ్గర్నుంచి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయేంత వరకు ప్రతిరోజు ఒక సంఘర్షణ జరుగుతుంది. అలా ఎన్నో ప్రశ్నలనేవి ఉదయిస్తాయి. ఆ ప్రశ్నలకి మనిషి భయపడతాడు. తన జీవితం ఎందుకిలా అయిపోయిందని చెప్పి బాధపడతాడు. ప్రపంచంలో ఎదురీదలేక ఎంతో మదనపడుతూ ఉంటాడు. కాని చిన్నతనం నుంచే భగవద్గీత చదవటం మొదలు పెడితే మానవ మనుగడ ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా మెలగాలి, అసలు జీవితం అంటే ఏంటి, దాన్ని పంచభూతాలతో మమేకమై ఈ ప్రపంచంలో మనం ఎలా మెలగాలి అనేది ఈ గీతలోని సారాంశం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలే ఇందులో అక్షర రూపంలో ఉంటాయి. మనిషి కన్ను తెరిచిన దగ్గర్నుంచి కాలగమనం మొత్తం ఇందులో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ గీతని చదివినా, ఈ గీతలోని సారాంశాన్ని విన్నా అది మనలోని ఎనలేని మార్పుని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి గతాన్ని మర్చిపోయింది అంటున్నావు, పైగా గర్భవతి అంటున్నావు. ఇలాంటప్పుడు ఈ గీత ఆ అమ్మాయి చదివింది అంటే తనలో తప్పకుండా ఒక మంచి మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. అందుకే నా తరపున తనకి బహుమతిగా ఈ భగవద్గీతని అందజేయ్. తప్పకుండా ఇస్తానండి. మీరు చెప్తుంటే ఇప్పుడే ఈ భగవద్గీత చదవాలని నాకు ఉంది. మా ఇంట్లో కూడా భగవద్గీత ఉంది, నేను కూడా చదువుతాను. అలాగే ఇది కీర్తికిస్తాను. వెళ్ళొస్తాను. ఒక నిమిషం. చూడు, నువ్వు కూడా మా ఇంట్లో మనిషిలాగే ఉన్నావు. నేను చూస్తుంటే మా సొంత మనిషిలా ఉన్నావు. అందుకే మీ వాళ్ళందరికీ పండుగ కానుగ్గా ఇదిగో ఈ స్వీట్స్ నేనిచ్చానని చెప్పివ్వమ్మా. నిజంగా మీరెంతో మంచివారండి.
మీరు కూడా ఒకసారి మా ఊరు రండి. అక్కడ అందరినీ నేను మీకు పరిచయం చేస్తాను. మా ఊరు కూడా మీరు చూసినట్టు ఉంటుంది. మా ఊరు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా రండి. ఓకేనమ్మా, తప్పకుండా వస్తాను. జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే. వెళ్ళొస్తాను. పద. ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? నేను ఎక్కడైనా పెట్టి మర్చిపోయానా? బాబుగారు కాఫీ తీసుకోండి. నాకే అవసరం లేదు. ఏంటి బాబుగారు ఏదో వెతుకుతున్నారు? అదే లక్ష్మి, భాను ఫోటో టేబుల్ మీద పెట్టాను. ఆ ఫోటో కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? చూశాను బాబుగారు. ఇందాకే నేను ఇల్లు ఊడుస్తుంటే గాలికి ఎగురొచ్చి పడినట్టుంది. నేను తీశాను. చాలా మంచి పని చేసావు లక్ష్మి. ఆ ఫోటో ఏమైందోనని నేనెంతో టెన్షన్ పడుతున్నాను. నువ్వు తీసావు కదా, ఆ ఫోటో ఎక్కడ పెట్టావు? అదే బాబుగారు, ఆ పుస్తకం కృష్ణుడి బొమ్మతో ఉంటుంది కదా, ఆ పుస్తకంలో పెట్టాను. భగవద్గీత? అవును బాబుగారు, ఆ పుస్తకంలోనే పెట్టాను. సరే. ఏంటన్నా, దేని గురించి వెతుకుతున్నావు? అమ్మా, ఇక్కడ భగవద్గీత ఉండాలి కదా, దాని గురించే చూస్తున్నాను. లక్ష్మి అందులో నా భాను ఫోటో పెట్టిందంట. ఆ ఫోటో నేను చూడాలి. భగవద్గీత అది ఇప్పుడే నేను సత్యకిచ్చాను. సత్యక? ఎందుకమ్మా? అదే కార్తీక్, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. పాపం గతాన్ని మర్చిపోయిందని చెప్పింది కదా. తనిప్పుడు గర్భవతి. ఇలాంటి సమయంలో ఆ గీతని చదివితే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది, తన జీవితము బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయికిమ్మని చెప్పి నేనే ఆ భగవద్గీతనిచ్చాను. కానీ అందులో భాను ఫోటో ఉందని నిజంగా నాకు తెలియదురా. అయితే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. నేను వెంటనే వెళ్ళి ఆ ఫోటో అరే తెచ్చుకుంటాను. ఆగు, ఎక్కడికెళ్తావ్? ఈ పాటికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. అమ్మా, నా భాను నేను ఎలాగో కాపాడుకోలేకపోయాను. తను ఆ రోజు మన ఇంటి పరిస్థితులు బాగుపడటం కోసం వెళ్తోంది అనుకున్నాను. కానీ ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతుంది, ఇంకెప్పటికీ నా కంటికి కనిపించదని ఊహించలేకపోయాను. ఈరోజు నా భాను జ్ఞాపకమైన తన ఫోటోని కూడా నేను జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాను. అది కూడా పోయింది అంటే నా భానుయే కాదు, తన ఊహలు కూడా నా నుంచి దూరం అయిపోతున్నాయేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. లేదు నాన్న, నీ మనసులో ముద్ర వేసుకున్నటువంటి భాను నీ నుంచి ఎప్పటికీ దూరం అయిపోదు. ఒక ఫోటో ఎక్కడికో వెళ్ళిపోయినంత మాత్రాన ఆ మనిషి మీదున్నటువంటి మమకారం కాని, తన మీదున్నటువంటి ఆప్యాయత అనురాగాల్ని కాని మర్చిపోతాం అనుకోవటం అది భ్రమ అవుతుంది. ఫోటో దూరమైనందుకు నువ్వేం బాధపడకు. భానుకి సంబంధించినటువంటి ఎన్నో ఫోటోలున్నాయి కదా, అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఆ భగవద్గీతలో ఆ ఫోటో ఎందుకు వెళ్తుందో, ఏ కారణంతో వెళ్తుందో మనకు కూడా తెలీదు. ఫ్రేమ్ కట్టించుకున్న ఫోటో నా పొరపాటు వల్లే పడి పగిలిపోయిందమ్మా. ఆ ఫోటో నేను బయట పెట్టడం ఏంటి, అది అలా వెళ్ళిపోవడం ఏంటి? ఇదంతా తలుచుకుంటేనే బాధగా ఉంది. రే నాన్న, మన ఊహకు అతీతంగా ఎన్నో జరుగుతాయి. ప్రతి ప్రశ్నకి భగవద్గీతలో సమాధానం ఉంటుందని ఆ అమ్మాయికి నేనే చెప్పి తనకిచ్చి పంపించాను. కాని చూసావా, అందులో మన భాను ఫోటో ఉంటుందని నా ఊహకు కూడా అందలేదు. దీని వెనకాల కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. రే, నువ్వు అనవసరంగా ఆలోచించి బాధపడకు. ఏం జరిగినా సరే ప్రతిదానికే ఒక కారణం ఉండే ఉంటుంది. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు.